Hello, Namaste. Welcome to Diet Menu. Every week kuda manam different health topics మాట్లాడుకుంటూ ఉంటూ మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. సో ఫ్రెష్ వీక్ లో కంటిన్యూయం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థాంక్యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి ఇంత యూత్ గా కనిపిస్తున్నారు? ప్రతిరోజు మీరు యూత్ అయిపోతున్నారు. అంటే మన టాపిక్ రిలేటెడ్ గా ఉండాలని కొంచెం అలా. సో ఈ వీక్ వచ్చేసరికి మనం టీనేజర్ స్పెషల్ అంటే యూత్ కోసం వాళ్ళకి ఈజీగా ఇంకాపరేట్ చేసుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళకి మంచి న్యూట్రిషన్ అందేలాగా కొన్ని రెసిపీస్ అనేవి చూపిస్తాం. వావ్, యూత్ స్పెషల్ అయితే టీనేజర్స్ యూత్ స్పెషల్ రెసిపీస్ అంట. ఓకే, మరి ఏం రెసిపీ చేస్తున్నారు? స్టీమ్డ్ అమెరికన్ సలాడ్. సో యూత్ స్పెషల్ కాబట్టి ఈ రోజు మనం స్టీమ్డ్ అమెరికన్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. స్టీమ్డ్ అమెరికన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు, క్యారెట్, బీట్రూట్, బ్రోకోలీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ, కీరా, టొమాటో, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఏం చేయాలి? ఫస్ట్ అయితే స్టీమ్ చేసేసుకుందామా? సో ఫస్ట్ మనం కట్ చేసేసుకొని వెజిటేబుల్స్ని దెన్ స్టీమ్ చేసుకుందాం. సో అశ్విని, ఫస్ట్ మనం క్యారెట్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకుందాము. ఓకే. సో నెక్స్ట్ బీట్రూట్ని కూడా ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకుందాం. ఓకే. సో మన క్యారెట్ బీట్రూట్ కట్ చేసేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ బ్రోకలీ. ఓకే. సో మనం ఓన్లీ 1 సర్వింగ్ చేస్తున్నాం కాబట్టి నేను కొంచెం క్వాంటిటీయే తీసుకున్నాను. అది కొంచెం క్వాంటిటీయా? ఎస్. ఓకే. ఇది ఎక్కువ అంటున్నారు కానీ అసలు డేలో ఎంత క్వాంటిటీ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోవాలో తెలుసా? అందుకే ఇది ఎక్కువ అంటున్నారు. సో మినిమం మనం ఒక 450 to 500 grams తీసుకోవాలి. ఓకే. సో అంత కర్రీ అవన్నీ అంత ఎక్కువ తీసుకోలేము కాబట్టి ఇలా సలాడ్ ఫామ్లో ఎక్కువ తీసుకుంటే బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. సో ఎగ్జాక్ట్గా అలా తెలుస్తుంది ఎంత క్వాంటిటీ అని చెప్పి? చూస్తేనే రఫ్గా మనకి క్వాంటిటీ అనేది అర్థమవుతుంది. ఎగ్జాక్ట్ అని నేను చెప్పట్లేదు. సో రఫ్గా అయినా సరే ఇప్పుడు ఇది చూస్తే ఒక 100-150 grams అట్లా రఫ్ క్యాలిక్యులేట్ చేసుకొని ఎవ్రీ మీల్లో ఒక వెజిటేబుల్ పెట్టుకున్నా మనకి డేకి కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది మీట్ అవుతుంది. ఓకే, డన్. ఓకే. సో ఇప్పుడు ఇది కట్ చేసుకున్నాం కదా, వీటిని స్టీమ్ చేసుకుందాము. స్టీమ్ అయ్యేటప్పుడు మిగతావి వెజిటేబుల్స్ అనేది కట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే. సరే. సో నెక్స్ట్ ఈ ప్లేట్ని పెట్టేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని ప్లేట్ మీద పెట్టేస్తాం. ఓకే. దీంట్లోకి స్వీట్ కార్న్ కూడా వేస్తాం. ఓకే. సో దీని మీద లిడ్ పెట్టేసుకొని మనం ఇవి స్టీమ్ అయ్యేలోపు వేరే వెజిటేబుల్స్ కట్ చేస్తాం. ఓకే. సో ఎంతసేపు స్టీమ్ అవ్వాలి మనకి ఇది ఒక 5 minutes అంతేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయలని చిన్న ముక్కల్లాగా కట్ చేస్తాం. ఆల్ వెజ్జెస్ కాకుండా బ్యాలెన్స్డ్ మీల్ అంటే ఇంకా ఏం ఇంక్లూడ్ చేసుకోవాలంటారు? అంటే ఎగ్ తీసుకుంటాను, లేదంటే కనుక ఏదో ఒక స్టీక్ లైక్ చికెన్ స్టీక్ బ్రెస్ట్ పీస్ అలాంటి ఇంత క్వాంటిటీ తీసుకుంటాను. ఎంత అనే చెప్పగలను, ఎందుకంటే అది ఎంత వెయిట్ ఉందో నాకు తెలియదు. సో ఒక మీడియం పోర్షన్ అని చెప్పొచ్చు కదా, అంత సరిపోతుంది. సో ఏంటంటే జనరల్గా మనం బ్యాలెన్స్డ్ మీల్ అంటే మనం తీసుకునే మీల్ నుంచి కొద్దిగా కార్బ్స్ రావాలి. కాంప్లెక్స్ కార్బ్స్ అయితే ఇంకా బెటర్. కొద్దిగా ప్రోటీన్ రావాలి అండ్ కొద్దిగా ఫైబర్. సో ఇవి మేజర్. ఫ్యాట్స్ ఎలాగో మీరు ఇప్పుడు చికెన్ తీసుకున్నా లేకపోతే మామూలు డే మొత్తంలో తీసుకున్న ఫుడ్ నుంచి ఫ్యాట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో మెయిన్గా ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్ ఈ 3 ఉండేలాగా చూసుకుంటే మనం దాన్ని బ్యాలెన్స్డ్గా చెప్పుకోవచ్చు.
ఆల్మోస్ట్ ఇంక్లూడ్ చేసుకున్నట్టే. అంటే చాలా మంది ఇందాక మీరు అన్నట్లు ఓన్లీ వెజిటేబుల్స్ బౌల్ తీసుకున్నాము అని అంటారు. అప్పుడు అది బ్యాలెన్స్ అవ్వదు, ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది మీట్ అవ్వదు. ఎగ్ కామన్ గా తీసుకుంటాం కదా, అది ఇంక్లూడ్ చేసుకుంటే పర్లేదు. ఒకవేళ లేదు ఓన్లీ వెజిస్ తీసుకుంటే మాత్రం కొద్దిగా ప్రోటీన్ ల్యాక్ అవుతుంది అందుకోసం. ఓకే. సో నెక్స్ట్ టమాటోని కూడా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ కీరాని కూడా కట్ చేసుకుంటాం. ఓకే. సో ఇట్లా సలాడ్ లాగా తీసుకోవడం వల్ల ఏంటి అంటే తెలియకుండానే మనం చాలా వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ క్వాంటిటీ కూడా కొంచెం పెంచుకోగలం. అవును. సో ఫైనల్గా పచ్చిమిర్చి. ఓకే. మనకి ఇంట్లో జనరల్గా చాపర్స్ అవి ఎక్కువ వాడతారు కాబట్టి ఏవే వెజిటేబుల్స్ అవన్నీ కలిపి ఒకసారి చాపింగ్ చేసేసుకుంటే కూడా ఈజీగా అయిపోతుంది. అవును. సో మనకి కటింగ్ ప్రాసెస్ అనేది అయిపోయింది అశ్విని. నెక్స్ట్ మనం సలాడ్ డ్రెస్సింగ్కి ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే. సో దీంట్లో వచ్చేసరికి నేను కర్డ్ యూస్ చేస్తున్నాను క్రీమీ టెక్స్చర్ కోసం అని చెప్పేసి. మనం ఇంకా గడ్డ పెరుగు ఉంటుంది కదా, వాటర్ మొత్తం స్క్వీజ్ చేసి యాడ్ చేసుకుంటే కూడా ఆ టెక్స్చర్ క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది. అవును. సో అలా యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. హ్యాంగ్ కార్డ్ అని చెప్పేసి నైట్ మనం హ్యాంగ్ చేసేసుకుంటే కనుక ఒక క్లాత్లో పెట్టి బాగా థిక్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో దీంట్లో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, సో దీన్ని మొత్తం మిక్స్ చేస్తాం. సో దీనివల్ల మనకు ఒక రకంగా కాల్షియం కూడా యాడ్ చేసుకుంటున్నట్లు డైట్లో. అండ్ ప్రోబయోటిక్ కూడా కర్డ్ కాబట్టి చాలా మంచి ప్రోబయోటిక్. మనం బయట ఇన్ కేస్ ఎప్పుడన్నా జంక్ ఫుడ్ అది తిన్నా కూడా ఇట్లాంటి ప్రోబయోటిక్స్ ఇంక్లూడ్ చేసుకుంటే మన గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ అనేది క్లియర్ అవుతుంది. ఓకే. సో దీంట్లోకి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటాం. సో దీన్ని ఒకసారి మిక్స్ చేస్తాం. వెజిటేబుల్స్ కూడా స్టీమ్ అయిపోయాయి కాబట్టి వాటిని కూడా దీంట్లో వేసి మిక్స్ చేస్తాం. ఓకే. స్టీమ్ చేసినందుకు చూసారా వాటి కలర్ అంత టెక్స్చర్ కూడా అలాగే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అదే బాయిల్ చేస్తే మొత్తం బ్లాండ్ అయిపోతుంది. టేస్ట్ కూడా డిఫర్ ఉంటుంది అనమాట స్టీమ్ చేసిన వాటికి బాయిల్ చేసిన వాటికి. ఓకే. దీన్ని ఒకసారి కలిపేస్తాం. సో ఫైనల్గా దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటాం. ఓకే. అండ్ నిమ్మరసం పిండి. ఒకసారి మిక్స్ చేస్తాం. ఓకే. సో అశ్విని మన సలాడ్ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. మన హెల్తీ స్టీమ్డ్ అమెరికన్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి. ఓకే. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. స్టీమ్డ్ అమెరికన్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: పెరుగు, క్యారెట్, బీట్రూట్, బ్రోకోలీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, మిరియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ, కీరా, టొమాటో, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు.
స్టీమ్డ్ అమెరికన్ సలాడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా క్యారెట్, బీట్రూట్, బ్రోకోలీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టీమ్ పెట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్, బ్రోకోలీ అలాగే స్వీట్ కార్న్ కూడా వేసుకుని స్టీమ్ చేసుకోవాలి. ఈ లోపు ఉల్లిపాయ, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, కీరా కట్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్ లో తీసుకుని అందులో పెరుగు, మిరియాల పొడి, ఉప్పు వేసి మిక్స్ చేసుకుని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కల్ని వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర, నిమ్మరసంతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే స్టీమ్డ్ అమెరికన్ సలాడ్ రెడీ. స్టీమ్డ్ అమెరికన్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. క్రంచీగా చాలా టేస్టీగా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నిజంగానే ఎలా తింటాం అసలు, టీనేజర్స్కి ఇలాంటివన్నీ నచ్చుతాయా అని చెప్పేసి అనుకున్నాను. బట్ వెరీ వెరీ టేస్టీ. సో మనం ఎటువంటి మయోనీస్ అది లేకుండా కర్డ్తో ఆ టెక్స్చర్ అనేది తెచ్చాం కాబట్టి హెల్దీ కూడా. అవును, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అశ్విని. టీన్ స్పెషల్ నిజంగానే ఒక స్పెషల్ సలాడ్ ప్రిపేర్ చేసేసుకున్నామండి. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అండ్ రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.